ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని కౌన్సిలర్ గా పేర్కొంటూ అధికారికి లేఖ జారీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి చిలక చిన్నకోటయ్య గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి కన్నెగంటి నగేష్ ఓటమి పాలయ్యారు. అనంతరం చిన్నకోటయ్య కౌన్సిలర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఓడిన కన్నెగంటి నగేష్ తమ వార్డులో ఎస్సీ కళ్యాణ మండపానికి నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంని అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను పరిశీలించిన కలెక్టర్ వైరా మున్సిపల్ కమిషనర్ కు లేఖ జారీ చేశారు. ఆ లేఖలో కన్నెగంటి నగేష్ ను 8వ వార్డు కౌన్సిలర్ గా పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఓడిపోయిన వ్యక్తిని కౌన్సిలర్ గా ఎలా గుర్తిస్తారని కౌన్సిలర్ చిన్నకోటయ్య ప్రశ్నిస్తున్నారు. డిఆర్ఓ పద్మశ్రీ సంతకంతో విడుదలైన ఈ లేఖ కాపీని కన్నెగంటి నగేష్ కి ఇవ్వడం గమనార్హం. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. చిలక చిన్నకోటయ్య కౌన్సిలర్ 8వ వార్డు వైరా మున్సిపాలిటీ. వైరా మున్సిపాలిటీలో ప్రజాభిమానంతో అత్యధిక మెజారిటీ గెలిపించబడి అధికారుల చేత ఎన్నిక ధృవపత్రాన్ని పొందినటువంటి నన్ను కాదని మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ అనుదీప్ దుర్శెట్టి గారు ఒక లేఖలో ప్రస్తావిస్తూ 8వ వార్డు కౌన్సిలర్ అధికార పార్టీలో ఓడిపోయిన వ్యక్తి కన్నెగంటి నగేష్ను కౌన్సిలర్గా ప్రకటిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన వైరా మున్సిపాలిటీ కమిషనర్ గారు అలాగే ఇంజనీరింగ్ అధికారులు సైతము ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి సరిదిద్దుకోవలసిన వారై ఉండగా సరిదిద్దుకోకపోగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వారు ఉండటం అనేటువంటిది వారి యొక్క నిర్లక్ష్య పాలనకు ఇది ఒక ఉదాహరణగా భావించవలసి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు సరిచేసుకొని తప్పిదాన్ని సరిదిద్దుకొని న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికను అపహాస్యము చేయటము మానివేసి వారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికను గౌరవంగా కాపాడాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలా కాని ఎడల ఓడిపోయిన వ్యక్తి నేనే కౌన్సిలర్ను వాళ్ళతో ఏమైతుంది మాది అధికార పార్టీ అనేటువంటి అత్యుత్సాహాన్ని వార్డులో ప్రదర్శిస్తున్నారు కనుక